హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మన బండి అయితే ఇక్కడ ఉంది. సో నేనైతే ఈ బండిని మంచిర్యాల నుంచి వెళ్ళి మన వైజాగ్కి అయితే ట్రైన్ పార్సల్ అయితే వేయడానికి వెళ్తున్నా. ఫస్ట్ బండి మనకి కొంచెం అక్కడికి పోవాలి. పో ఇది పోవడానికి అక్కడ రీచ్ కావడానికి అంటే మంచిర్యాల నుంచి వెళ్ళి వైజాగ్కి రీచ్ కావాలంటే మినిమం 2-3 డేస్ పడుతుందట. సో ఫస్ట్ దీనికి ఒక జనరల్ టికెట్ తీసుకోవాలి మనం మంచిర్యాల నుంచి వైజాగ్కి. తీసుకొని మన బండి అయితే పార్సల్ చేసి ట్రైన్లో ఎక్కియాలి. సో ఆ వీడియో అంతా నేను ఇప్పుడు చూపెడతా. సో నేను కొంచెం డైరెక్ట్ మంచిర్యాలకి వెళ్తా. మంచిర్యాల వెళ్ళినాక నేను మీకు లాగ్ అనేది చూపెడతా. అండ్ ఇప్పుడు నా బడ్జెట్ ఎంత, అసలు నేను ఎక్కడికి వెళ్తా, అసలు నా బడ్జెట్ ఎంత, అసలు నేను ఎక్కడ స్టే చేస్తా, మన బండ్లో ఎంత ఫ్యూల్ పడుతుంది, అసలు ఇది ఏంటి ఫుల్ డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేనైతే ఇప్పుడైతే మంచిర్యాలకి అయితే వెళ్తున్నా. బండి పడుకొని అయితే మంచిర్యాల రైల్వే స్టేషన్కి అయితే నేను వచ్చిన. ఇది మన పార్సల్ ఆఫీస్. సో నా బండి అయితే ముందుంది, మీకైతే చూపెడతా చూడండి. గాయస్ మన బండి అయితే అక్కడ ఉన్నది. సో నార్మల్ అయితే ఇప్పుడైతే జనరల్ టికెట్ తీసుకోవాలి. సో టికెట్ సెంటర్కి అయితే నేను వెళ్తున్నా. మంచిర్యాల నుంచి వైజాగ్కి నేను జనరల్ టికెట్ అయితే ఇప్పుడు తీసుకుంటానా. సో దాని కాస్ట్ అంతా మనం ఇప్పుడైతే చూద్దాం. మేడం, మంచిర్యాల నుంచి వైజాగ్కి జనరల్ టికెట్ నేను బైక్కి వేయడానికి. సో గైస్ టికెట్ అయితే ఇది మంచిర్యాల టు విశాఖపట్నం అని ఉన్నది. సో మనకి ఎంత అయిందంటే 245 అయితే అయింది. సో గైస్ మన బైక్ అయితే ఇదే. సో ఇప్పుడు ఇందులో అయితే మనకి పెట్రోల్ అయితే తీస్తారు. సో ఆల్రెడీ ఇక్కడ ఒక జీటీ వచ్చింది. జీటీ బండిని అయితే పెట్రోల్ తీస్తున్నారు. సో మన బండి కూడా పెట్రోల్ అనేది తీయాలి, చూడాలి. సో గైస్ డాక్యుమెంట్స్ అయితే మనకైతే పేపర్ వర్క్ అయింది. సో ఒక నా 3-4 సిగ్నేచర్స్ అయితే తీసుకున్నాను. సో ఇది నా బండి వైజాగ్ రీచ్ అయిన తర్వాత నా బండి వైజాగ్ స్టేషన్ ఉంటుంది కదా, అది పార్సల్ వాళ్ళకి ఇచ్చేస్తే నా బండి అనేది మనకి ఇస్తారట. సో ఇది కంపల్సరీ ఇవ్వాలట. ఇది ఇవ్వకపోతే ఇట్లా బండి అనేది మనకి ఇవ్వరట. సో ఇదైతే ఇచ్చేసిండు. పేపర్లు తీసుకొని ఇక్కడ ఆఫీస్ అయితే ఉన్నది, ఆఫీస్కి అయితే వెళ్ళిండు. సో మనది ఇదే. ఈ టికెట్ అయితే మనం విశాఖపట్నం అంటే వైజాగ్లో మనం అయితే ఈ టికెట్ అనేది ఇస్తే మన బండి అయితే వస్తారట. ఇంకో రిసిప్ట్ ఏమో ఇస్తారట. ఆ రిసిప్ట్ కూడా మనం ఇప్పుడు తీసుకోవాలి. సో గైస్ మనకైతే రిసిప్ట్ అయితే ఇదే. ఇది ఉన్ను మన ఇవి రెండు చూపెడితే మనకి వైజాగ్లో మన బండి అయితే ఇస్తారు. సో దీనికే నాకు 270 రూపీస్ అయినాయి. ఓన్లీ దీనికే 2070 రూపీస్ అయింది. ఇదేమో ఇది ఎంత 245 రూపీస్ పడ్డది. ఎంత అయింది కాస్ట్. దీని కూడా ఏం చూపించాను వాళ్ళు బండ్లు ఎక్కువ అయితే వాళ్ళు తొలగి వాళ్ళని చూస్తారు. అనేది ఎక్కడ దాకా పోతుంది అన్న బండి? పోవాలా? ఓకే ఓకే.
ఇంటికి ఇచ్చిలా మూడా మరి 4 గంటే సో గైస్ మీరైతే బండి కాస్ట్ అసలు ఎంత అయింది, ట్రైన్కి వేయడానికి ఎంత అయింది అని మీరైతే కామెంట్ అయితే వేసిలా. నాకు బండి అంటే మన డిస్టెన్స్ బట్టి, సో నీకు ఎంత డిస్టెన్స్ ఇంత ఉంటుంది. సో నేనైతే మంచిర్యాల నుంచి వైజాగ్ వేసిన కాబట్టి నాకు 2070 రూపీస్ ఛార్జెస్ అయింది. ఏంటిది బండి వేయడానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బండికి జనరల్ టికెట్ కొనాలి. సో టికెట్ కూడా నేనే కొనుక్కున్నా, అదొక 245 రూపీస్ అది అయింది. సో క్యాలిక్యులేట్ మీరే వేసుకొని ఎంత అని చెప్పేసి. సో ఇంత అయితే అయింది గైస్ బైక్ అయితే.